దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి మన దేవుని యొక్క మరి త్రోవలు ఎటువంటివి అనంటే, ఆయన త్రోవలు ఎటువంటివి అంటే, కీర్తనకారుడు అంటున్నాడు గదా! 25వ కీర్తన 10వ వచనం చివర్లో, యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. కృపా సత్యమయములై ఉన్నాయి. అంటే కృపతో నిండినయి, సత్యముతో నిండినవి దేవుని యొక్క మార్గములు అంట. అంటే ఆ మార్గంలో మనము నడిచినప్పుడు మనకి ఒక సత్యాన్ని మనము ఆహ్, మరి రీచ్ అవుతామన్నట్టు. అంటే సత్యము వద్దకు మనం ఆ మార్గంలో పోతే ఆ సత్యంని కనుగొనగలుగుతాం. ఆ సత్యం దగ్గరికి మనం చివరికి వెళ్ళగలుగుతాం. మరి అదే విధంగా మనము చూచినట్లయితే, మరి కీర్తనలు 40వ కీర్తన 11 చివరిలో, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. ఆ సత్యమైన మార్గంలో, ఆ కృపా సత్యమైన మార్గంలో మనము నడుస్తూ ఉంటే మనల్ని ఆ మార్గము ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటదని దావీదు మరి దేవునితో మాట్లాడుతున్నాడు. 57వ కీర్తన 3వ వచనం చివర్లో, దేవుడు తన కృపా సత్యములను పంపును. అంటే యేసుక్రీస్తుని మనకు ఒక మార్గముగా పంపించినాడు. నేనే మార్గము సత్యము జీవమన్న దేవుణ్ణి, అంటే ఒక మార్గమైన యేసుక్రీస్తు అంటే కుమారుణ్ణి మన కొరకు ఒక మార్గంగా, సత్యమైన అంటే కృపా సత్యమైన మార్గంగా పంపించినాడు. అది చూద్దామా? ఏ విధంగా? యోహాను సువార్త 1:14లో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ మార్గంలో మనం నడిచినట్లయితే, నేనే మార్గము అన్న మార్గంలో మనం నడిచినట్లయితే, మనము హోషేయ 14:9 రెండవ లైన్, ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుంటారు. ఎవరైతే దేవుని రక్తంలో కడగబడినారో వారు నీతిమంతులు. ఆ మార్గంలో ఏం చేస్తారంటే, ఆ చక్కని మార్గాలలో వాటిని అనుసరిస్తారన్నట్టు. యోబు 17:9లో, అయితే నీతివంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. అంటే ఈ ఈ మార్గము మనకు బలమిచ్చేదిగా ఉంటుంది. మనల్ని బలపరిచే మార్గము ఇది యేసయ్య మార్గము. అందుకనే నేనే మార్గము అని స్పష్టంగా చెప్పినాడు. అంతేకాదు, మరి ఎవరికి ఆయన ఆ మార్గాలు తెలియచేస్తారు అంటే, 25వ కీర్తన 9 చివరిలో, తన మార్గమును దీనులకు నేర్పును. 25:12లో కీర్తన, యెహోవాయందు భయభక్తులు గల వారెవరో